గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ క్లాస్లో మనం కాచేసి యంత్ర టెస్ట్ సమ్స్ చేసాము. మీకు ఆ ఎక్సర్సైజు ఆ సొల్యూషన్స్ కూడా మెసేజ్ పెడతాను, పిక్స్ పెడతాను, నేను చేసుకోండి, చాలా ఈజీగా ఉంటాయి అవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెస్ట్, చాలా ఇంపార్టెంట్ నేమ్డ్ థియరము. దిస్ ఈజ్ 5th నేమ్డ్ థియరం. స్టేట్ అండ్ ప్రూవ్ డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్. రండి, స్టేట్ అండ్ ప్రూవ్ డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్. D'Alembert's ratio test. Or ratio test. State and prove D'Alembert's ratios test or ratios test. So just చూడండి, సో స్టేట్మెంట్ రాయండి. సో దిస్ ఈజ్ 5th నేమ్డ్ థియరం. మీకు ఆల్రెడీ 4 నేమ్డ్ థియరమ్స్ అయ్యాయి, ఇది 5వది. దీన్ని మనం D'Alembert's ratios test ఆర్ రేషియోస్ టెస్ట్ అంటాం. రాయండి స్టేట్మెంట్. ఇఫ్ సిగ్మా యూఎన్ ఈజ్ series of positive terms and limit un plus 1 by un is equals to L. Your ratio limit un plus 1 by un equal to L. యంత్రం టెస్ట్ లిమిట్ un పవర్ 1 by n equal to L అని రాసాము. ఇక్కడ లిమిట్ un plus 1 by un equal to L. Then first condition, sigma un convergent for L less than 1. L వాల్యూ ఒకటి తక్కువ ఉంటే కన్వర్జెంట్. సెకండ్ కండిషన్, సిగ్మా యూఎన్ డైవర్జెంట్ ఫర్ L గ్రేటర్ దెన్ 1. L వాల్యూ కనుక ఒకటి ఎక్కువ ఉంటే డైవర్జెంట్. అది థియరం. సో డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్ ఏం చెప్తుందంటే, సిగ్మా యూఎన్ అనేది సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ అయితే లిమిట్ un plus 1 by un equal to L అయితే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ ఎప్పుడు L వాల్యూ కనుక ఒకటి తక్కువ ఉంటాయి. సిగ్మా యూఎన్ డైవర్జెంట్ ఎప్పుడు L వాల్యూ ఒకటంటే ఎక్కువ ఉంటాయి. రాసుకోండి, అది థియరం. L ఈక్వల్ టు 1కి స్పెషల్ కేసు చెప్తానండి. అది ఇది డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్. డిఆర్ఎంబర్స్ అంటే ఏంటి అర్థం? నేమ్ ఆఫ్ ది మ్యాథమెటిషియన్, అతను కనిపెట్టిన టెస్ట్ ఇది డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్. సో ప్రూఫ్. సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఏమి ఇచ్చారు రాద్దాం. గివెన్ సిగ్మా యూఎన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్. అవునామా? అంటే ఇది అర్థం ఏంటి? యూఎన్ గ్రేటర్ దెన్ 0 ఫర్ ఆల్ ఎన్. అవునా? యూఎన్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి un plus 1 by un కూడా ఆల్సో గ్రేటర్ దెన్ 0 అవుతుంది ఫర్ ఆల్ ఎన్. అప్పుడు దీని లిమిట్ కట్టామనుకోండి, లిమిట్ un plus 1 by un is equals to L, ఆల్వేస్ పాజిటివ్. అర్థమైందమ్మా? ఇలా రాసుకోవాలి. అక్కడ యంత్రం టెస్ట్ సేమ్, అది ఎలా ప్రూఫ్ చేస్తున్నామో ఇది కూడా దగ్గర అలాగే ప్రూఫ్ ఉంటుంది. సో డిఆర్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్ ఏం చెప్తుందంటే, సిగ్మా యూఎన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ లిమిట్ un plus 1 by un equal to L అయితే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ L less than 1, సిగ్మా యూఎన్ డైవర్జెంట్ L greater than 1. సో ఫస్ట్ ఇచ్చింది రాద్దాము. సిగ్మా యూఎన్ ఈజ్ సిరీస్ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్, un పాజిటివ్, un plus 1 by un ఆల్సో పాజిటివ్, లిమిట్ కూడా పాజిటివ్, L ఈక్వల్ టు పాజిటివ్. అక్కడ దాకా రాసుకోండి. ఇక్కడ అర్థమైందమ్మా? డిఆర్ఎంబర్స్ రేషియో. ఓకే, దీన్ని మనం రేషియో టెస్ట్ అంటాం. మన లాస్ట్ నేర్చుకుంటే రూట్ టెస్ట్, ఇప్పుడు రేషియో టెస్ట్. ఇప్పుడు లిమిట్ un plus 1 by un equal to L కదా, లిమిట్ డెఫినేషన్ రాయాలి. బై డెఫినేషన్ ఆఫ్ లిమిట్. సో లిమిట్ డెఫినేషన్ ప్రకారం, సో దీనికి లిమిట్ డెఫినేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod Sn minus L. Sn అంటే ఇక్కడ ఎంత? un plus 1 by un
మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం. ఇది లిమిట్ డెఫినేషన్. సో బై డెఫినేషన్ ఆఫ్ ఎ లిమిట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 there exists m belongs to z plus such that mod sn minus l, sn అంటే un plus 1 by un minus l less than epsilon for all n greater than or equal to m. మొత్తం మాడ్యులస్ తీసుకుంటే అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు అంటే మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un plus 1 by un minus l less than epsilon for all n greater than or equal to m. అర్థమైందమ్మా? ఇప్పుడు మొత్తాన్ని lతో యాడ్ చేసింది. ఇప్పుడు ఇది ఏమవుతుంది? l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un plus 1 by un మైనస్ l ప్లస్ l క్యాన్సిల్ అయిపోతాయి లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. ఏమైనా అర్థమవుతుందా? సో ఇక్కడ l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ un ప్లస్ 1 by un లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n గ్రేటర్ దాన్ ఈక్వల్ టు m. అక్కడ దాకా రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ జాగ్రత్తగా వినండి ఏం చేస్తున్నాము. బోర్డు చూడండి అందులోను. సో ఇక్కడ చూడండి un ప్లస్ 1 బై un. ఇక్కడ n వాల్యూ m కంటే ఎక్కువ కదా, అందువల్ల ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పుట్టింగ్, ఇప్పుడు మనం ఏం చేయాలంటే n వాల్యూ m నుంచి స్టార్ట్ అవుతుంది. n వాల్యూ పుట్టింగ్ m ప్లస్ 1 m ప్లస్ 2 సో ఆన్ n మైనస్ 1 వరకు. ఆల్రెడీ m స్టార్ట్ అయింది కాబట్టి n మైనస్ 1 వరకు n వాల్యూస్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అండ్ మల్టిప్లేయింగ్ అన్నీ మల్టిప్లై చేద్దాం. అండ్ మల్టిప్లేయింగ్ మొత్తం ఎన్ని వస్తాయండి ఇలాగా టర్మ్స్? ఇది n కదా, n ఈక్వల్ టు మొత్తం n మైనస్ m ఇన్ఈక్వాలిటీస్ వస్తాయి. ఎన్ని వస్తాయమ్మా? n మైనస్ m వస్తాయి ఇన్ఈక్వాలిటీస్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫస్ట్ n బదులు m రాయాలి, తర్వాత n బదులు m ప్లస్ 1 రాయాలి, తర్వాత m ప్లస్ 2 రాయాలి. అలా ఎంతవరకు రాయాలి? n మైనస్ 1 వరకు రాసి అన్నీ మల్టిప్లై చేయమంటున్నాం. అర్థమైందా? అలా మొత్తం ఎన్ని వస్తాయంటే అవి n మైనస్ m వస్తాయి. అంటే చూడండి మల్టిప్లై చేసినట్టు ఎలా వస్తుందో. ఇప్పుడు n మైనస్ ఎప్సిలాన్ కూడా అన్నిసార్లు మల్టిప్లై చేయాలి. ఎన్నిసార్లు మల్టిప్లై చేయాలి? n మైనస్ m సార్లు మల్టిప్లై చేయాలి. అన్నిసార్లు మల్టిప్లై చేస్తే n మైనస్ ఎప్సిలాన్ని n మైనస్ m టైమ్స్ మల్టిప్లై చేస్తే పవర్ n మైనస్ m వస్తుంది. అర్థమైందా? లెస్ దెన్ n బదులు ముందు m రాయండి. m రాస్తే ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది? జాగ్రత్తగా వినండి. m ప్లస్ 1 బై um అది ఫస్ట్ టర్మ్ ఇంటూ మల్టిప్లై చేస్తున్నాం. సెకండ్ టర్మ్ ఏమవుతుంది? n బదులు m ప్లస్ 1 m ప్లస్ 2 బై um ప్లస్ 1 ఇంటూ సో ఆన్ లాస్ట్ టర్మ్ n మైనస్ 1 రాయాలి. n బదులు n మైనస్ 1 రాస్తే ఇక్కడ n మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి un బై un మైనస్ 1 అది ఇలా వస్తుంది. లెస్ దెన్ మళ్ళీ l ప్లస్ ఎప్సిలాన్ కూడా అన్ని టైమ్స్ చేయాలి. సో l ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n మైనస్ m. ఏమైనా అర్థమైందా? సో జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ దగ్గర రాసేసుకోండి, చెప్తాను. అది అవతల రాసి చేస్తాను. సో చూడండి n బదులు ముందు m రాయాలి ఫస్ట్ టర్మ్, రెండో టర్ము m ప్లస్ 1 రాయాలి, మూడో టర్ము m ప్లస్ 2 రాయాలి. అలా ఎంతవరకు రాయాలంటే n మైనస్ 1 వరకు రాయాలి. అప్పుడు మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయంటే n మైనస్ m టర్మ్స్ వస్తాయి. అవన్నీ మల్టిప్లై చేయాలి. అంటే ఇవన్నీ మల్టిప్లై చేయాలి. అంటే ఒకటి రాద్దాం పోయి మీకు డౌట్ వస్తే. ఫస్ట్ ఈక్వాలిటీ ఏమొస్తుందంటే l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ n బదులు m ప్లస్ 1 బై um ప్లస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇది ఫస్ట్ ఈక్వాలిటీ. రెండో ఈక్వాలిటీ ఏమొస్తుందంటే l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ n బదులు m ప్లస్ 1 రాయండి. n బదులు m ప్లస్ 1 ప్లస్ 1 m ప్లస్ 2 బై n బదులు m ప్లస్ 1 m ప్లస్ 1 లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్. ఇది సెకండ్ ఈక్వాలిటీ. థర్డ్ ఈక్వాలిటీ l మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ తర్వాత m ప్లస్ 2 రాయండి. m ప్లస్ 2 ప్లస్ 1 m ప్లస్ 3 బై um ప్లస్ 2 లెస్ దెన్ l ప్లస్ ఎప్సిలాన్. దీని 3 అనుకోండి. అలా ఎన్నిసార్లు యాడ్ చేయాలి?
n-1 వరకు రాయాలి. సో లాస్ట్ ఈక్వాలిటీ ఏమొస్తుందంటే 3 చుక్కలు పెట్టండి కిందకి. సో L-ε లెస్ దెన్ n బదులు n-1 రాయాలి. అప్పుడు n-1 ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోయి un బై ఇక్కడ un-1 లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్. ఇది nth ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు ఇన్ఈక్వాలిటీని ఏం చేయమన్నారు? మల్టిప్లై చేయమంటున్నారు. సో 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో అని n చేద్దాం. చేస్తే మొత్తం ఎన్ని వస్తున్నాయంటే n-m వస్తాయి. అంటే ఇక్కడ మనం L-ε ఇంటూ L-ε ఇంటూ L-ε ఇంటూ సో ఆన్ L-εలు n-m వస్తాయి కాబట్టి పవర్లో n-m రాసుకోవాలి. అలాగే ఇవి కూడా అంతే. ఇప్పుడు ఇవి మల్టిప్లై చేసినప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోయి లాస్ట్కి ఏం మిగిలితే చూద్దాము. అక్కడ దాకా రాసుకోవాలి. సో ఇప్పుడు అన్ని మల్టిప్లై చేసినప్పుడు సో దట్ ఇంప్లైస్ సో అన్ని L-ε అన్ని మల్టిప్లై చేసినప్పుడు L-ε హోల్ పవర్ n-m ఉంటాయి కాబట్టి n-m లెస్ దెన్ ఇవన్నీ మల్టిప్లై చేద్దాము. um ప్లస్ 1 బై um ఇంటూ um ప్లస్ 2 బై um ప్లస్ 1 ఇంటూ సో ఆన్ లాస్ట్ టర్మ్ un బై un-1 లెస్ దెన్ ఇవతల కూడా L ప్లస్ ఎప్సిలాన్లు ఎన్ని ఉంటాయంటే n-m ఉంటాయి. ఇప్పుడు మనకి um ప్లస్ 1 um ప్లస్ 1 um ప్లస్ 2 m ప్లస్ 2 లాస్ట్ వరకు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. ఇంక ఏం మిగులుతుందంటే ఇక్కడ లాస్ట్కి L-ε హోల్ పవర్ n-m లెస్ దెన్ ఇక్కడ un ఒకటి మిగులుతుంది. un క్యాన్సిల్ అవ్వదు. బై డినామినేటర్లో um క్యాన్సిల్ అవ్వదు. un బై um లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m అలా రాయాలమ్మా. అర్థమైందా? n-m తెలిసిందా? రాసుకోండి. ఇక్కడ n బదులు m రాయాలి ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ. m ప్లస్ 1 రాయాలి సెకండ్ ఇన్ఈక్వాలిటీ. m ప్లస్ 2 రాయాలి థర్డ్ ఇన్ఈక్వాలిటీ. అలా n-1 వరకు రాయాలి. మొత్తం టర్మ్స్ మల్టిప్లై చేయాలి. మొత్తం ఎన్ని వస్తాయంటే n-m టర్మ్స్ వస్తాయి. అందువల్ల ఇవి L-ε ఎన్ని అంటే మల్టిప్లై చేసినప్పుడు n-m ఉన్నట్టు పవర్లో రాసుకోవాలి. ఇది పవర్లో రాయాలి. ఇవన్నీ మల్టిప్లై చేసినప్పుడు అన్నీ క్యాన్సిల్ అయిపోయి un ఒకటి మిగులుతుంది, um ఒకటి మిగులుతుంది. ఇప్పుడు మొత్తాన్ని umతో డివైడ్ చేసేది. మొత్తాన్ని umతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? L-ε హోల్ పవర్ n-m ఇంటూ um లెస్ దెన్ ఇక్కడ um క్యాన్సిల్ అయిపోయి un లెస్ దెన్ ఇక్కడ కూడా L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n-m ఇంటూ రాసి అవుతుంది. n-m ఇంటూ um అలాగే అర్థమైందా? మొత్తాన్ని um తోటి మల్టిప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏ పవర్ m-n ఏ పవర్ m బై ఏ పవర్ n అంటే దీన్ని ఏమని రాయొచ్చు అంటే L-ε హోల్ పవర్ n బై L-ε హోల్ పవర్ m అది ఇక్కడ రాద్దాం. um బై L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m అని రాయొచ్చు. ఏ పవర్ m బై ఏ పవర్ n లెస్ దెన్ un లెస్ దెన్ ఇది కూడా అంతే L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ n ఇంటూ um బై L ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ m అని రాయొచ్చు. ఏమైనా అర్థమైంది రాశాను? సో ఇక్కడ L-ε హోల్ పవర్ n ఏ పవర్ m-n ఏ పవర్ m బై ఏ పవర్ n ఆ బై ఇక్కడ రాసుకున్నాం అంతే తేడా. సో un లెస్ దెన్ L ప్లస్ ఎప్సిలాన్ ఏ పవర్ m-n ఏ పవర్ m బై ఏ పవర్ n అక్కడ దాకా రాసుకున్నాం. ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ m. ఇప్పుడు మళ్ళీ కేస్ 1 బోర్డు చూడండి అందరూ. సో ఇప్పుడు కేస్ 1లో మనం కేస్ 1లో సపోజ్ L లెస్ దెన్ 1 తీసుకుందాం. సపోజ్ L లెస్ దెన్ 1 L వాల్యూ 1 కంటే తక్కువ తీసుకున్నాం. 1 కంటే తక్కువ తీసుకున్నప్పుడు
ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 కే వాల్యూ ఏమని తీసుకున్నాం అంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ తీసుకున్నాం. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకోండి, అర్థమైందా? ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ తీసుకున్నాం, అవునా? ఇప్పుడు ఎల్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్, స్టార్టింగ్లో రాసాం మనం. ఎల్ వాల్యూ ఎప్పుడు కూడా 0 కంటే ఎక్కువే, కానీ 1 కంటే తక్కువ. అంటే ఏమని రాయొచ్చు? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ లెస్ దెన్ 1. ఎల్ వాల్యూ 0కి 1కి మధ్యన ఉంటుంది. ఇక్కడ ఎల్కి సమ్ పాజిటివ్ వాల్యూ యాడ్ చేసాం. ఎల్ వాల్యూ 1 కంటే తక్కువ కాబట్టి ఇది కూడా 1 కంటే తక్కువ. అంటే మొత్తం ఇన్ఈక్వాలిటీ కలిపి రాస్తే ఇది ఎల్కి ఒకటి యాడ్ అయ్యింది కాబట్టి మొత్తం ఇన్ఈక్వాలిటీస్ అన్ని కలిపి రాస్తే ఏం రాస్తాం? 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్, ఎల్ లెస్ దెన్ కే, కే లెస్ దెన్ 1 అని రాయొచ్చు. ఇది ఆల్రెడీ మనం క్యాంత్ రూట్ టెస్ట్లో రాస్తాం. 0 ఎల్ కంటే చిన్నది, ఎల్ కే కంటే చిన్నది, కే 1 కంటే చిన్నది. అంటే అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం తీసుకోవచ్చు? ఈ ఈక్వాలిటీ తీసుకోవాలి. 1 ఎంప్లాయీస్. సో 1 ఎంప్లాయీస్ మనం ఏమని తీసుకోవాలంటే యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకున్నాం కదా, కే పవర్ ఎన్ ఇంటూ యూఎం బై కే పవర్ ఎన్. కే పవర్ ఎన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకోండి. సో కే పవర్ ఎన్ ఇంటూ యూఎం బై కే పవర్ ఎన్. అర్థమైందామా? సో ఇప్పుడు యూఎం బై కే పవర్ ఎంని ఆల్ఫా అనుకోండి. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు యూఎం బై కేఎం, కే పవర్ ఎం బిలాంగ్స్ టు పాజిటివ్ ఆర్ ప్లస్. అర్థమైందా? ఆల్ఫాని ఏమనుకుంటాం? యూఎం బై కే పవర్ ఎం బిలాంగ్స్ టు ఆర్ ప్లస్. అప్పుడు దీని బదులు ఆల్ఫా రాయొచ్చు కదా, అప్పుడు ఏమవుతుంది? సో దట్ ఇంప్లైస్ యూఎన్ లెస్ దెన్ ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎన్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి, యూఎన్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ యూఎం బై ఎల్ ప్లస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎం. ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకోవాలి. ఎల్కి ఎల్ అంటే 1 కంటే తక్కువ, అవునమ్మా? దీనికి స్మాలెస్ట్ వాల్యూ యాడ్ చేస్తాం, ఇది కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. అర్థమైందా? అంటే కే వాల్యూ 1 కంటే తక్కువ, కానీ స్టార్టింగ్లో ఎల్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అని రాసుకున్నాం కదా మనం. కాబట్టి దీన్ని రివర్స్ చేస్తే 0 లెస్ దెన్ ఎల్, ఎల్ లెస్ దెన్ 1 ఈ రెండు కలిపి రాస్తే 0 లెస్ దెన్ ఎల్, ఎల్ లెస్ దెన్ కే, కే లెస్ దెన్ 1. ఇప్పుడు ఈ రోజు ఇన్ఈక్వాలిటీ తీసుకోవాలి. తీసుకుని ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కే అనుకున్నాం కదా, సో అది రాసేయాలి. ఇప్పుడు యూఎం బై కే పవర్ ఏమైనా ఆల్ఫా అనుకోండి. అప్పుడు దీన్ని ఏమన్నా రాయొచ్చు? యూఎన్ లెస్ దెన్ యూఎం బై కే పవర్ ఎం ఆల్ఫా అనుకున్నాం కాబట్టి ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎం. ఇప్పుడు సిగ్మా అప్లై చేసాం అనుకోండి, అప్పుడు సిగ్మా కే పవర్ ఎన్ ఏమవుతుంది? సిగ్మా కే పవర్ ఎన్ ఈజ్ ఏ సిరీస్ అవుతుంది? జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీస్. జామెట్రిక్ సిరీసేనా? జామెట్రిక్ సిరీస్. ఎందుకు జామెట్రిక్ సిరీస్? సిన్స్ n బదులు 0 రాస్తే కే పవర్ 0, కే పవర్ 1, కే పవర్ 0 ప్లస్ కే పవర్ 1 ప్లస్ కే స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ కే పవర్ n. కామన్ రేషియోస్ ఆర్ ఈక్వల్ కాబట్టి దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. దిస్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ఇక్కడ 0 లెస్ దెన్ కే లెస్ దెన్ 1. 0 వాల్యూ చూడండి, కే వాల్యూ 1 కంటే తక్కువ ఉంది, 0కి 1కి మధ్య కే ఉంది. 0 లెస్ దెన్ కే లెస్ దెన్ 1 కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ ఏం చెప్పచ్చు? కే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంది కాబట్టి సిగ్మా కే పవర్ ఎన్ కన్వర్జెంట్. సో దానికంటే తక్కువ ఉంది కూడా కన్వర్జెంట్. అర్థమైందమ్మా? ఇక్కడ దాకా రాసుకోండి. ఇది ఎలా ఉంచండి, కింద రాసుకోకండి, నాలుగు మీరు రాయిస్తారు. సో చూడండి, ఇక్కడ కేస్ 1లో మనం ఎల్ వాల్యూ లెస్ దెన్ 1 అని తీసుకున్నాము. సో ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ 0 కేని ఏమనుకున్నాం అంటే ఎల్ ప్లస్ ఎప్సిలాన్ అనుకోండి. ఈ వాల్యూ కూడా 1 తక్కువ ఉంటుంది. మనం ఎంత రూట్ టెస్ట్ చేసినట్టు చేయాలి. సో ఎల్ వాల్యూ ఆల్వేస్ పాజిటివ్ అనుకున్నాము. 0 లెస్ దెన్ ఎల్ లెస్ దెన్ 1 మొత్తం ఇన్ఈక్వాలిటీస్ కలిపి రాయండి. 0కి 1కి మధ్య ఎల్ కామా కేలు ఉంటాయి. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? యూఎన్ లెస్ దెన్ కే పవర్ ఎన్ ఇంటూ యూఎం బై కే పవర్ ఎం అని రాయొచ్చు. సో దీన్ని ఆల్ఫా అనుకోండి, యూఎం బై కే పవర్ ఎం అని ఆల్ఫా అనుకోండి. అప్పుడు ఇది ఏ రూపంలో ఉంది? యూఎన్ లెస్ దెన్ ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎన్. అప్పుడు సిగ్మా అప్లై చేస్తాం అనుకోండి, సమ్మేషన్ కే పవర్ ఎన్ అనేది సిరీస్ అవుతుంది, జామెట్రిక్ సిరీస్ అవుతుంది. అక్కడ కే వాల్యూ 0కి 1కి మధ్యన ఉంది. అక్కడ రాయండి. చూడండి, బోర్డు చూడండి. సో ఇప్పుడు ఏమని రాయాలి? బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్, బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్, జామెట్రిక్ సిరీస్ టెస్ట్. సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎన్ ఏమవుతుంది?
కన్వర్జెంట్. ఎందుకంటే కే వాల్యూ 0కి 1కి మధ్యలో ఉంటే కన్వర్జెంట్. అలా చూసుకోవడానికి ఉంటుంది. దేర్ఫోర్ సిగ్మా ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎన్ కన్వర్జెంట్. సో ఇప్పుడు యూఎన్ లెస్ దెన్ ఆల్ఫా ఇంటూ కే పవర్ ఎన్ కదా. సో బై కంపారిజన్ టెస్ట్ కే పవర్ ఎన్ కన్వర్జెంట్ కాబట్టి దానికంటే తక్కువ ఉన్నది కూడా కన్వర్జెంట్. బై కంపారిజన్ టెస్ట్ సో కంపారిజన్ టెస్ట్ ప్రకారం సిగ్మా యూఎన్ ఆల్సో కన్వర్జెంట్. సిగ్మా యూఎన్ కూడా కన్వర్జెంట్. సో కేస్ 1లో ఎల్ లెస్ దెన్ 1 తీసుకున్నాము, సిగ్మా యూఎన్ ఏమొచ్చింది? కన్వర్జెంట్ వచ్చింది. రాసుకో. ఇది కేస్ 1. కేస్ 2లో ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇలాగే చేయాలి. సేమ్ కేస్ 2లో రాసారమ్మా. సో కేస్ 2లో మనం ఏం తీసుకోవాలి? సపోజ్ ఎల్ లెస్ దెన్ 1, ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం. ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాం. కేస్ 2లో ఎల్ గ్రేటర్ దెన్ 1 తీసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ కే ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నామండి? సరే ఎల్ మైనస్ ఎప్సిలాన్ అనుకున్నాము. ఈ వాల్యూ కూడా 1 కంటే ఎక్కువ ఉంటుంది. ఎల్ అంటే 1 కంటే ఎక్కువ, ఎప్సిలాన్ అనేది స్మాలెస్ట్ వాల్యూ ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. ఎప్సిలాన్ స్మాలెస్ట్ వాల్యూ ఒక గ్రేటర్ దెన్ 1లో స్మాలెస్ట్ వాల్యూ తీసినా 1 కంటే ఎక్కువే. అర్థమైంది? ఇప్పుడు ఎల్ మైనస్ ఎప్సిలాన్ కే అనుకున్నాం. అప్పుడు 1 ఇంప్లైస్ మళ్ళీ సేమ్ ఇక్కడ. సో 1 ఇంప్లైస్ ఇది ఎలా మారుతుంది? అప్పుడు ఇవతల ఈక్వాలిటీ తీసుకోండి సార్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎన్ ఇంటూ యూఎం బై ఎల్ మైనస్ ఎప్సిలాన్ హోల్ పవర్ ఎం లెస్ దెన్ యూఎన్. ఎల్ మైనస్ ఎప్సిలాన్ ఏమనుకోవాలి? కే అనుకున్నాం. కాబట్టి ఏమొస్తుంది? కే పవర్ ఎన్ ఇంటూ యూఎం బై కే పవర్ ఎం లెస్ దెన్ యూఎన్. అర్థమైందమ్మా? ఇప్పుడు యూఎం బై కే పవర్ ఎం ఈసారి బీటా అనుకోండి. ఇందాక ఆల్ఫా అనుకున్నాం కదా. దట్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు యూఎం బై కే పవర్ ఎం బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ బిలాంగ్స్ టు ఆర్ ప్లస్ పాజిటివ్ వాల్యూ అనమాట. సో బీటా అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుంది? దేర్ఫోర్ దట్ ఇంప్లైస్ కే పవర్ ఎన్ ఇంటూ బీటా, దీని బీటా ఏమనుకున్నాం? లెస్ దెన్ యూఎన్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు బీటా ఇంటూ కే పవర్ ఎన్ మళ్ళీ ఏమన్నా రాయాలి? సిగ్మా కే పవర్ ఎన్ ఈజ్ జామెట్రిక్ సిరీస్. మళ్ళీ సేమ్ జామెట్రిక్ సిరీస్. ఇది జామెట్రిక్ సిరీస్. కే వాల్యూ ఏమవుతుంది? గ్రేటర్ దెన్ 1 కదా. సో కే వాల్యూ గ్రేటర్ దెన్ 1 కదా. సో బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ కే వాల్యూ 1 కంటే ఎక్కువ కాబట్టి బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ సో జామెట్రిక్ సిరీస్ టెస్ట్ ప్రకారం మనం ఏం చెప్పచ్చు? సిగ్మా బీటా ఇంటూ కే పవర్ ఎన్ ఏమవుతుంది? డైవర్జెంట్. సో ఇక్కడ కే పవర్ ఎన్ టు బీటా యూఎన్ కంటే తక్కువ, ఇది డైవర్జెంట్ కాబట్టి దానికంటే ఎక్కువ ఉన్నది కూడా డైవర్జెంట్ అవుతుంది. దీన్ని మనం మళ్ళీ ఏమని రాయొచ్చు? యూఎన్ గ్రేటర్ దెన్, దీని రివర్స్ రాయండి. యూఎన్ గ్రేటర్ దెన్ బీటా ఇంటూ కే పవర్ ఎన్ అని రాయొచ్చు. ఇలా రాసుకోండి. యూఎన్ గ్రేటర్ దెన్ బీటా ఇంటూ కే పవర్ ఎన్. దీని రివర్స్ రాయండి. యూఎన్ గ్రేటర్ దెన్ బీటా ఇంటూ కే పవర్ ఎన్. ఇప్పుడు సిగ్మా కే పవర్ ఎన్ ఏమవుతుంది? జామెట్రిక్ సిరీస్. కే వాల్యూ 1 కంటే ఎక్కువ కాబట్టి ఇది ఏమవుతుంది? బై జామెట్రిక్ సిరీస్ టెస్ట్ డైవర్జెంట్ అవుతుంది. కాబట్టి దానికంటే ఎక్కువ కూడా డైవర్జెంట్ బై కంపారిజన్ టెస్ట్. అలాగే రాస్తాం. సరే చూడండి, ఇక్కడ కే వాల్యూ 1 కంటే ఎక్కువ డైవర్జెంట్ వచ్చింది కదా. దేర్ఫోర్ బై కంపారిజన్ టెస్ట్ ప్రకారం కే పవర్ ఎన్ డైవర్జెంట్ కాబట్టి దానికంటే పెద్దది కూడా డైవర్జెంటే. దేర్ఫోర్ సిగ్మా యూఎన్ డైవర్జెంట్.
ఫర్ ఎల్ గ్రేటర్ దెన్ 1 డైవర్జెంట్. ఇది హెన్స్ ప్రూవ్. ఇక్కడతో తీరం అయిపోయింది. హెన్స్ ప్రూవ్. రైట్. అర్థమైందా? ఇది డిఆల్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్. ఇది అర్థమని రాసేయండి మీరు. నేను ఎందుకు రాశానంటే మీకు ఇన్ఈక్వాలిటీ తీసుకోవడం కోసం రాశాను. ఇది తీరం చాలా ఇంపార్టెంట్. కాచీస్ యంత్రూ టెస్ట్, డిఆల్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. ఓకేనమ్మా? ఇది తీరం. ఇప్పుడు ఎల్ లెస్ దెన్ 1 చేసాం, ఎల్ గ్రేటర్ దెన్ 1 చేసాం. ఫర్ ఎల్ ఈక్వల్ టు 1 డిస్కస్ చేయమంటారు మనని. ఎల్ ఈక్వల్ టు 1 కూడా ఇప్పుడు చేద్దాము. ఇది తీరం. ఇక్కడతో తీరం రాసి ఒకవేళ స్టేట్ అండ్ ట్రూ డిఆల్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్ అంటే మీరు ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. డిస్కస్ ఫర్ ఎల్ ఈక్వల్ టు 1 అని కూడా అడిగారు అనుకోండి. ఇప్పుడు నేను చెప్తాను అలా రాయాలో అది రాసుకోండి. ఓకే చూడండి. ఒకవేళ మన లెక్కలో డిస్కస్ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నారు అనుకోండి. బోర్డు చూడండి. డిస్కస్ ఫర్ ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అన్నారు అనుకోండి. చూద్దాము. ఫస్ట్ ఇవి ఎగ్జాంపుల్ ద్వారా చేద్దాము. సొల్యూషన్. లెట్ us suppose మనం ఏం తీసుకుందామంటే సిగ్మా యూఎన్ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా 1/n² అనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సిగ్మా యూఎన్ ఈక్వల్ టు సిగ్మా 1/n². దిస్ ఈజ్ ఆక్సిలరీ సిరీస్. సో ఇది ఆక్సిలరీ సిరీస్ కాబట్టి ఇయర్ p వాల్యూ ఎంత 2 గ్రేటర్ దెన్ 1. సో బై p సిరీస్ టెస్ట్ ప్రకారం సిగ్మా 1/n² ఏమవుతుంది? కన్వర్జెంట్ అవుతుంది. సో కన్వర్జెంట్ అయింది కదా. సో ఇది సిగ్మా 1/n² అనేది ఏమైంది? కన్వర్జెంట్ అయింది. అంటే సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ అయింది. ఇప్పుడు ఎల్ వాల్యూ లిమిట్ ఫైండ్ చేద్దాం దీనికి. చూడండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? లిమిట్ UN+1/UN ఫైండ్ చేయాలి. ఓకే అంతే కదా. లిమిట్ UN+1/UN ఫైండ్ చేయాలి ఇక్కడ. చూడండి. అంటే మనం ఫస్ట్ UN+1/UN చేద్దాం. UN+1/UN డిఆల్ఎంబర్స్ రేషియోస్ టెస్ట్లో UN+1/UN చేయాలి. UN+1 అంటే ఏమవుతుంది చెప్పండి దీనికి? UN ఎంత ఇక్కడ? 1/n². UN+1 ఎంత? 1/n+1² బై UN. UN ఎంత? 1/n². ఇప్పుడు రివర్స్ చేస్తే దీన్ని n²/n+1² అర్థమవుతుంది ఏమైనా? సో n² ఇక్కడ రెండింటిలో n కామన్ తీసింది. అప్పుడు n² కామన్ వస్తుంది. సో n² కామన్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది? 1+1/n² అలా మనకి కామన్ వస్తుంది. n² క్యాన్సిల్. సో ఇది ఏమొస్తుంది? 1/1+1/n². సో ఇది UN+1/UN. ఇప్పుడు దీనికి లిమిట్ కట్టండి. సో లిమిట్ UN+1/UN ఈక్వల్ టు లిమిట్ కట్టినప్పుడు n→∞ 1/n 0. సో ఇది ఏమొస్తుంది? అసలు 1/1+0 1. సో L వాల్యూ 1 వచ్చింది. సో L వాల్యూ 1కి ఫస్ట్ ఏమొచ్చింది? కన్వర్జెంట్ వచ్చింది. L వాల్యూ 1కి ఏమొచ్చింది? కన్వర్జెంట్ వచ్చింది. సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ ఫర్ L ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? UN+1/UN ఫైండ్ చేయాలి. అప్పుడు n²/n+1² వస్తుంది. సో n² పెట్టి n కామన్ తీయండి. n కామన్ తీస్తే 1+1/n మిగులుతుంది. మరి n బయటకు వచ్చినప్పుడు స్క్వేర్ ఉంది కదా, n² వస్తుంది. 1+1/n² n² క్యాన్సిల్. సో ఇలా వస్తుంది. లిమిట్ కడితే 1/n 0 1 ఆన్సర్ వస్తుంది. సో L వాల్యూ 1 వచ్చింది. సో సిగ్మా యూఎన్ కన్వర్జెంట్ ఫర్ L ఈక్వల్ టు 1. ఓకేనా? ఇది కేస్ 1 ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం. రాసుకోండి. అంటే L ఈక్వల్ టు 1 దగ్గర సిగ్మా యూఎన్ ఏమైంది? ఇక్కడ కన్వర్జెంట్ అయింది. అదే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ 2 బోర్డు చూడండి. ఎగ్జాంపుల్ 2లో 1/n తీసుకోండి సార్. దిస్ ఈజ్ మళ్ళీ ఆక్సిలరీ సిరీస్. p వాల్యూ ఇక్కడ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కాబట్టి
బై పీ సిరీస్ టెస్ట్ సిగ్మా 1/n ఏమవుతుంది, సిగ్మా 1/n డైవర్జెంట్ అవుతుంది, డైవర్జెంట్. ఓకేనా, డైవర్జెంట్ అయింది. మళ్ళీ un ప్లస్ 1/un ఫైండ్ చేయండి. un ప్లస్ 1 ఎంత, 1/n ప్లస్ 1 బై 1/n. రివర్స్ అయితే n బై చూడండి, రివర్స్ అయితే ఏమొస్తుంది, n/n ప్లస్ 1 వస్తుంది రివర్స్ అయితే. సో ఇక్కడ n కామన్ తీసింది, 1 ప్లస్ 1/n, n క్యాన్సిల్, ఏమొస్తుంది 1/1 ప్లస్ 1/n. లిమిట్ కడదాము, లిమిట్ un ప్లస్ 1/un ఈక్వల్ టు లిమిట్ 1/1 ప్లస్ 1/n. యాజ్ n టెండ్స్ టు ఇన్ఫినిటీ 1/n 0. సో 1/1 అంటే 1, l ఈక్వల్ టు 1. చూసారా, l ఈక్వల్ టు 1 అయినప్పుడు మళ్ళీ ఏమొస్తుంది, డైవర్జెంట్ వచ్చింది. l ఈక్వల్ టు 1 అయినప్పుడు ఒక కేసులో కన్వర్జెంట్ వచ్చింది, ఒక కేసులో డైవర్జెంట్ వచ్చింది. దేర్ఫోర్ దేర్ ఈజ్ నో కన్క్లూజన్ ఫర్ l ఈక్వల్ టు 1. రాసుకోండి. ఈ రెండు ఎగ్జాంపుల్స్ రాసి ఏమని రాయాలి, దేర్ ఈజ్ నో కన్క్లూజన్ ఫర్ l ఈక్వల్ టు 1. ద సిరీస్ మే కన్వర్జ్ ఆర్ డైవర్జ్. సో కన్క్లూజన్ ఏమని రాయాలమ్మా, therefore there is no conclusion possible for l is equals to 1. So series may converge or diverge for l is equals to 1. l ఈక్వల్ టు 1 దగ్గర కన్వర్జెంట్ అవ్వచ్చు, డైవర్జెంట్ అవ్వచ్చు. కానీ l లెస్ దెన్ 1 దగ్గర ఖచ్చితంగా కన్వర్జెంట్ అవుతుంది, l గ్రేటర్ దెన్ 1 దగ్గర ఖచ్చితంగా డైవర్జెంట్ అవుతుంది. అర్థమైందమ్మా, ఇది డిఆలంబర్స్ రేషియోస్ టెస్ట్, చాలా ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ట్రూ డిఆలంబర్స్ రేషియోస్ టెస్ట్ అడుగుతారు. ఇది అందరూ ఎగ్జామ్ రాసుకోండి. దిస్ ఈజ్ 5th నేమ్డ్ థియరం. నేమ్డ్ థియరమ్స్ అనేది ఒక బుక్ పెట్టుకున్నారు, దాంట్లో ఇది ఎగ్జామ్ రాసుకోండి. అర్థమైందా, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు కదా అని మీరు కూడా సబ్జెక్ట్ పట్టించుకోకపోతే మీరే నష్టపోతారు. ఓకేనా, ఎప్పటికప్పుడు టెస్టులు రాసుకోండి. అలా రాసుకుంటేనే ఈ సిరీస్ ఇది రీరాస్ పాస్ అవ్వగలం. మీరు చాలా కష్టం, ఎప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.